నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గురక చాలామంది చాలా సాధారణంగా తీసుకుంటూ ఉంటారు. బాగా అలిసిపోయాం కాబట్టి గురక వస్తుందిలే, ఇది సర్వసాధారణం అనుకుంటూ ఉంటారు. బట్ ఈ గురక మూలంగా అలసట, స్లీప్ యాప్నియా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. బట్ గురక అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎప్పుడు అలర్ట్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శశిభూషణ్ రావు గారు, మాదాపూర్ లెగసీ హాస్పిటల్, 100 ఫీట్ రోడ్. హలో సార్. హలో మ్యామ్. సార్, గురక చాలా సింపుల్ గా తీసుకుంటారు. బట్ ఈ గురక అనేది ఎందుకు వస్తుంది, మేల్స్ లోనే మేజర్ గా ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అంటే ఇందులో మీరు అడిగిన క్వశ్చన్ 2 parts లో ఆన్సర్ చేస్తానండి. ఫస్ట్ థింగ్, ఎందుకు సింపుల్ గా తీసుకుంటారు అని చూడండి. సింపుల్ గా తీసుకోవద్దు అన్నదే ఈ రోజు మనం మన డిస్కషన్ కూడా అంతా దాని వైపే. సెకండ్ థింగ్, మేల్స్ లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది అన్నది అది అపోహనే అండి. ఇట్ ఈస్ బోత్ కామన్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇందులో ప్రధానంగా ఒక కారణం అన్నది ఒబేసిటీ. ఒబేసిటీ ఇద్దరిలో ఉంటుందండి, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో ఉంటుంది. బట్ బిఫోర్ మీరు కారణాలు ఏంటో తెలుసుకునే ముందు ఎక్కడ ప్రాబ్లం ఉందో అన్నది మీరు ఫస్ట్ తెలుసుకుంటే దాని ద్వారా మిగతా కారణాలన్నీ మనం ఎవాల్యుయేట్ చేయవచ్చు అండి. ఇందులో మీరు ఇన్ కేస్ మీ మౌత్ ఓపెన్ చేసినప్పుడు, అంటే మీకు మన ముక్కు ద్వారా గాలి తీసుకొని కిందికి వెళ్ళే గాలి ద్వారంలో మొత్తం చూస్తే ఓరోఫారింగ్స్, నేజోఫారింగ్స్ గా డివైడ్ అయ్యి ఉంటుంది. అది ఈ ఫారింగ్స్ అన్న పార్ట్, అందులో నేజల్ ఫారింగ్స్ అంటే మీరు ముక్కు నుంచి వెనక మన నోరు ఓపెన్ చేసిన తర్వాత పై భాగంలో, అది మీరు పడుకున్నాక ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలు మీరు పడుకోగానే టంగ్ వెనకకు పడడం, ఆ చుట్టూ ఉన్న మజిల్స్ కొలాప్స్ అవి, దానివల్ల మీకు లోపలికి గాలి వెళ్ళకపోవడం వల్ల లౌడ్ సౌండ్ వస్తుందండి. దాన్నే మనం గురక అంటాం. ఎందుకంటే గాలి అన్నది సహజంగా ఇప్పుడు మన ముక్కు రంధ్రాల్లో నుంచి అలా గాలి వాయువుల నుంచి కింద లంగ్స్ లోకి వెళ్ళిపోవాలి. మరి ఎక్కడైనా ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ టర్బులెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల సౌండ్ వస్తుంది అనమాట. సో అక్కడ అడ్డు ఎక్కడొస్తుంది అన్న దాంట్లో చూస్తే మనం నేజోఫారింగ్స్ అంటే ముక్కు వెనుక భాగంలో అక్కడున్న కండరాలు కొన్ని వీక్నెస్ ఉండడం వల్ల మనం ఎస్పెషల్లీ పడుకునే పొజిషన్లో అది కొలాప్స్ అవుతుంటాయండి. అంటే అది సహజంగా ఓపెన్ క్లోజ్ రెండు అవుతూ ఉండాలి. అలా కాకపోవడం వల్ల క్లోజ్ అయ్యి మనం పడుకునే టైంలో ఇంకా ఎక్కువ క్లోజ్ అవ్వడం వల్ల, దాంతోపాటు మన ఉన్న నాలిక వెనుక భాగంలో వెళ్ళి టంగ్ ఫాల్ అంటాం, అది అవ్వడం వల్ల టోటల్గా గాలి వెళ్ళే రంధ్రం బ్లాక్ ఉంటుంది అనమాట. ఆ బ్లాకేజ్ ఉండడం వల్లనే మీకు సౌండ్ అన్నది వస్తుంది. దాన్ని మనం గురక అంటున్నాం. సడన్ గా గురక కొట్టి సడన్ గా ఎందుకు లేసిపోతుంటారు జనాలు? ఎందుకంటే వాళ్ళకి శ్వాస అందకపోవడం వల్లనే సడన్ గా నిద్రలో నుంచి తరచుగా వాళ్ళు లేస్తూ ఉంటారండి. ఇది గురక రావడానికి ప్రధానమైన కారణం. లేస్తున్నారు, వాళ్ళకి మెలకు వస్తుందా అనే విషయం వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు గురక కొట్టేంతసేపు వాళ్ళకి తెలియదండి. సడన్ గా ఏంటి అని అంటే, మీరు ఎంతసేపు గురక కొడుతున్నారో, ఎంతసేపు మీకు సౌండ్ వస్తుందో అంతసేపు మన అవయవాలకి గాలి వెళ్ళట్లేదనే దాని అర్థం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పాయింట్ ఆఫ్ టైం, ఆ సౌండ్ అలా వచ్చే టైంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో శ్వాస ఆగిపోతుందేమో అని చెప్పి బ్రెయిన్ వాళ్ళకి లేపుతుందండి ఒక సిగ్నల్ వల్ల. శ్వాస అందలేదు ఇంతసేపు అని సడన్ గా సిగ్నల్ రావడం వల్ల వాళ్ళు నిద్రలో నుంచి ఏదో వాళ్ళ మీద పడినట్టు సడన్ గా లేస్తూ ఉంటారు. యాప్నియా అనమాట. అంటే అంత బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఆక్సిజన్ అందడమే లేదు. సో ఈ తరచుగా ఇది నిద్రలో ఎంతసేపు ఇది జరుగుతూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 గంటలు పడుకున్నారు, ఒక సదరు వ్యక్తి 6 గంటలు పడుకుంటాడు, అందులో మీకు ఒక 3.5-4 గంటలు కంటిన్యూస్గా గురకనే ఉందనుకోండి, మీకు అంతసేపు ఎంత మోతాదులో ఆక్సిజన్ బాడీలో అందాలో అంత మోతాదులో ఆక్సిజన్ అందట్లేదు. ఆ ఆక్సిజన్ అందకపోవడం వల్ల క్రమేణా రోజుకింత అలా అలా పెరుగుకుంటూ దీర్ఘకాలికంగా దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి స్టార్ట్ అవుతాయండి. అంటే గురుకుండే వాళ్ళు ఇప్పుడు ఆ స్లీపింగ్ పోస్చర్ అనేది చేంజ్ చేస్తే అది తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో ఆలోచన చేస్తూ ఉంటారు. బోర్లా పడుకోవడము, పక్కకు పడుకోవడము చేస్తే ఇలా స్ట్రైట్ గా పడుకునేటప్పుడే ఎక్కువగా వస్తుందా అంటే నిజమేనా? అది వాస్తవమేనండి. అంటే వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో పొజిషనల్ చేంజ్ అన్నది కూడా ఒక ఇదే ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఉంది కూడా. కానీ అది శాశ్వతంగా ఏమి హెల్ప్ చేయదండి. అట్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ ఉన్న ట్రీట్మెంట్స్లో ఆ పొజిషన్లో కూడా, ఇప్పుడు మేము చెప్పాను కదండి, ఒక సుపైన్గా మీరు నిటారుగా పడుకున్న వాళ్ళల్లో ఇది 100% చాలా చాలా ప్రాబ్లం అవుతుంటుంది. కొందరికి ఏంటంటే కొంచెం ఎత్తులో పడుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది. కానీ బెస్ట్ పొజిషన్, ఓన్లీ పొజిషన్ వరకే ట్రీట్మెంట్లో మనం మాట్లాడితే ప్రెగ్నెన్సీస్లో లెఫ్ట్ లాటరల్ పొజిషన్, రైట్ లాటరల్ పొజిషన్ అని చెప్తాం కదండి, అంటే ఒకవైపు తిరిగి పడుకోండి అని చెప్తాం చూడండి. అలా తిరిగి పడుకోవడం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉందండి. టోటల్ బెనిఫిట్ ఉందని చెప్పం కానీ
వెన్ కంపేర్డ్ టు సుపైన్ పొజిషన్, ప్లెయిన్గా పడుకునే దానికన్నా నిటారుగా ఒక సైడ్ తిరిగి పడుకోవడం వల్ల డెఫినెట్గా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అది కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక వైపు తిరిగి పడుకోవడం వల్ల ఇంకా కొంచెం బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. ఒబేసిటీని తగ్గించేసుకుంటే గురుకు కూడా తగ్గిపోతుందా? మెయిన్ ప్రధాన కారణం అదేనండి, ప్రధానమైన కారణం అదే. దానివల్ల ఏంటంటే మల్టీమోడాలిటీస్, అంటే వెయిట్ తగ్గడం అన్నది ఒక పార్ట్. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇక్కడున్న మజిల్స్లో ఉన్న ప్లే అంటే అప్పర్ ఎయిర్వే అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి గాలి వెళ్తుంది, ఎక్కడ అడ్డొస్తుంది అన్నది మనం చూసుకోగలిగితే ముక్కులో మన సెప్టమ్ ఉంటుందండి, అంటే మధ్యలో ఉన్న భాగం. అది కూడా కొందరికి డీవియేటెడ్ ఉంటుంది, అంటే డీవియేటెడ్ నేవ్ సెప్టమ్ అంటాం. అంటే ముక్కులో ఉన్న బోను ఒకవైపు టోటల్గా క్రాస్ అయిపోతుంది. వాళ్ళలో ఏంటంటే ముందు నుంచి ఎప్పటి నుంచో గాలి పీల్చి అదే అలవాటు అయిపోగా వాళ్ళకి ఎక్కువ లక్షణాలు తెలియవు. వాళ్ళలో ఏం చేస్తామండి, సింపుల్గా ఈ ముక్కులో ఉన్న ఈ సెప్టాన్ని కరెక్ట్ చేస్తే గురుకు అన్నది తగ్గిపోతుంది. వెరీ సింపుల్. అది కాకుండా కొంచెం వెనకకెళ్ళి చూద్దాం. అందులో ఎడినాయిడ్స్ అని ఉంటాయండి. చిన్నపిల్లల్లో చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు గురకతో. అంటే ఎడినాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ టాన్సిల్స్ లాంటి గ్రంథులే పై భాగంలో నేజోఫారింజియల్ రీజన్ లో ఉంటాయి కనుక అక్కడ సపరేట్ పేరుతో పిలుస్తున్నాం అంతే. సో దోస్ ఆర్ ఆల్సో టాన్సిల్ లైక్ థింగ్స్ అండి, లింఫ్ నోడ్సే అవి కూడా. సో అవి ఏంటంటే రిపీటెడ్గా ఎలర్జీస్ కానీ రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా రావడం వల్ల ప్రతిసారి ఉబ్బుతూ మళ్ళీ మందులు వాడితే తగ్గుతూ ఇట్లా రికరెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, 4గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట క్రమేణా. చల్లని వస్తువుల ఎక్స్పోజర్కి, ఎలర్జన్స్ ఎక్స్పోజర్కి ఇలాంటివి జరగడం వల్ల. ఇలా జరిగే క్రమంలో ఏంటంటే గాలి వెళ్ళడానికి అది కూడా ఒక ఇన్హిబిషనే అన్నమాట. మనం గాలి తీసుకునే రంధ్రాన్ని ఏ ప్యాసేజ్ ఉందో, ఎయిర్ ప్యాసేజ్ అంటామో, దాన్ని ఒత్తేసి దాన్ని నేరో చేయడం వల్ల దానివల్ల కూడా ఉంటుంది. సో అందుకే పిల్లల్లో ఏం చేస్తాము అని అంటే సర్జరీ చేసి ఎడినాయిడ్స్ని తీసేస్తాం అనమాట. ఎడినాయిడ్స్ తీయగానే గురుకు ఆటోమేటిక్గా వాళ్ళలో చాలా సార్లు తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకా కొంచెం కిందకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ మజిల్స్లో ఇంటర్ప్లే చేయడం వల్ల అంటే కొన్ని పొజిషన్స్లో ఆ మజిల్స్ అన్నవి మనం గాలి తీసుకునే గొట్టాన్ని మొత్తం కంప్రెస్ చేసి పెడతాయి. అది ఎస్పెషల్లీ మనం పడుకున్నప్పుడు నిద్రలో సుపైన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా చూస్తామండి ఆ ఎఫెక్ట్ అన్నది. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ సర్జరీస్. దానివల్ల ఏంటంటే ఇంత సైజు ఉండాల్సింది కొంచెం వాటిని మనం వెడల్పు చేస్తాం అనమాట. డోర్ ఎక్కువగా గ్రోత్ ఉండే ఏముంటుంది, డోర్ ఉంటే దాన్ని మళ్ళీ ఎలా ఫిట్ చేయడానికి మనం ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం అనమాట, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్. అలా కాకుండా కొందరిలో నాలిక పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ వల్ల సహజం కంటే సైజ్ ఎక్కువ ఉంటుంది, మందంగా ఉంటుందండి, మ్యాక్రోగ్లాసియా అంటాం. అంటే లావుగా ఉండడం వల్ల వెనకకి ఎక్కువగా గ్రోత్ ఉండడం వల్ల అది కూడా దానివల్ల కూడా గాలి తీసుకోవడానికి అడ్డు ఉంటుంది. ఒక్కొక్కసారి మన టాన్సిల్స్ గ్రేడ్ 4 వరకు వచ్చేసి, అంటే ఇటువైపు ఉన్న టాన్సిల్ రెండు వైపులో ఉన్నది టోటల్గా వచ్చేసి గాలి వెళ్ళడానికి దారి కూడా ఉండదండి. అలాంటి టైంలో టాన్సిలెక్టమీ సర్జరీ చేసి టాన్సిల్స్ తీసేస్తే ఆటోమేటిక్గా అన్నది ఆ గురక తగ్గిపోతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్. అంటే మ్యాక్సిమం సర్జికల్గా ఉండేటివి ఇవన్నీ రిపేరబుల్ కాజెస్ అండి, సింపుల్ కాజెస్. ఇవి మనం ఇవాల్యుయేషన్ చేసుకొని వీటి ద్వారా ఎక్కడెక్కడ అడ్డుందో ఆ అడ్డును తొలగించుకుంటే సరిపోతుందండి. అంటే ఈ గురుకుకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి ఏంటి సంబంధం, ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పిన మెయిన్ ఫిజియాలజీ అండి. గురకలో మీరు ఎంతసేపు గురక కడుతున్నారు అంటే సింపుల్ వాడుక భాషలో చెప్తున్నాను నేను. ఎంతసేపు మీరు ఎంతసేపు పడుకున్నారు, 8 గంటలు సుమారుగా పడుకున్నారని మనం అనుకుంటే అందులో మీరు ఎంత పీరియడ్ ఆఫ్ టైం మీరు గురక వచ్చిందో అంత టైం మీకు సహజంగా ఆక్సిజన్ అన్నది మీ ఒంటికి వెళ్ళట్లేదు. సహజంగా ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యేవి ఏంటండి, సహజంగానే ఫస్ట్ బ్రెయిన్, దాని తర్వాత కిడ్నీ, దాని తర్వాత హార్ట్, ఒక సీక్వెన్స్లో ఇవి అవుతున్నాయండి. అంటే వీటికి ఒక మినిమల్ టైం ఉంటుందన్నమాట. ఈ టైం వరకు ఈ ఆర్గన్స్కి ఆక్సిజన్ రాకపోతే, యాజ్ యూ టోల్డ్ ఆక్సిజన్ అంటేనే ప్రాణవాయువు అంటున్నాం, అంటే అందులోనే ప్రాణం ఉందని మనం అనుకుంటున్నాం. మరి మీరు అది కొంతసేపు వరకు ఇవ్వకపోతే అందులో ఉన్న మార్పులు క్రమేణా మార్పులు చెందుతూ మీకు పెరాలసిస్ రావడం కానీ, అంటే స్ట్రోక్స్ అంటాం. స్ట్రోక్స్లో పలు విధాలమైన ఇది ఉన్నాయండి. అందులో ఏదైనా కామన్గా స్ట్రోక్స్ రావడం అంటే పెరాలసిస్ లాంటి సిమ్టమ్స్ రావడం కానీ, హార్ట్ మీద ఒత్తిడి పడినప్పుడు హార్ట్ అటాక్స్ తరచుగా రావడం కానీ, ఇందులో కామన్గా ఒబేసిటీ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కనుక వాళ్ళకి బాణ పొట్టలు లాంటివి ఇవన్నీ ఉండడం వల్ల షుగర్ రావడం కానీ, రక్తనాళాలలో కొంచెం కొవ్వు పేరుకుపోవడం వల్ల, ఎథెరోస్క్లెరోసిస్ అన్నది ఆక్సిజన్ అందకపోవడం వల్ల తొందరగా జరగడం వల్ల బీపీ తొందరగా రావడం కానీ ఇలాంటివి తరచుగా చూస్తుంటామండి. అండ్ ఇవన్నది కంపారిటివ్ అంటే గురక ఉన్న వాళ్ళల్లో షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ డిసీజెస్ ఏమున్నాయో గురక లేని వాళ్ళల్లో ఉన్న ఈ కంపారిజన్లో చూస్తే
గురుక ఉన్న వాళ్ళల్లో మనం వాడే డోసేజెస్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ గురుక. అది దేని వల్ల వస్తుంది అన్నది మనం కనుక్కోకుండా దాన్ని ఓన్లీ డిసీజ్నే ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకంత ఆశాజనకంగా కూడా ఉండదండి ట్రీట్మెంట్ రెస్పాన్స్. అదే గురుక లేని వాళ్ళల్లో మనం ఈ కాంప్లికేషన్స్ మనం ట్రీట్ చేయగలిగితే వాళ్ళల్లో కొంచెం డిఫరెన్స్ ఉందండి. అందుకే గురుకని లైట్గా తీసుకోవద్దు. తరచుగా మనం అలసిపోవడం వల్ల గురుకు వస్తుంది, అదంతా ఏం కాదండి. అది ఆ లక్షణాలే కాదు. ఇవన్నీ దీర్ఘకాలికంగా ఈ వ్యాధుల్లో మీరు బాధపడడానికి గురుక అన్నది కూడా ఒక ప్రధానమైన కారణం. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం అనమాట. అంటే ఎక్కడో అడ్డుంది గాలి తీసుకోవడానికి, ఆ అబ్స్ట్రక్షన్ ఎక్కడుందో మనం టెస్టుల ద్వారా కనుక్కొని ఆ అబ్స్ట్రక్షన్ తీసేస్తే తగ్గిపోతుంది. అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. కొన్ని సెంట్రల్ స్లీప్ యాప్నియాస్ అంటాం. అంటే బ్రెయిన్ లో ఉన్న కొన్ని డిఫెక్ట్స్ వల్ల మీకు గురక స్టార్ట్ అవుతుంది. అంటే మీరు చూడండి, అందరూ గురక కొట్టే వాళ్ళు లావుగానే ఉండరు. అది కూడా చూడండి, సన్నగా వెయిట్ లాస్ ఉన్న అంటే సహజ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా గురక కొడతారు. సో దేర్ కమ్స్ ది ప్లే. నేను చెప్పింది ఏంటి, ఇక్కడ ఉన్న ఫారింజియల్ మజిల్స్ లో ఉన్న అబ్నార్మాలిటీస్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి. సెంట్రల్ యాప్నియాస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే బ్రెయిన్ రిలేటెడ్ థింగ్స్ వల్ల కూడా ఇలాంటి గురక రావచ్చు అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు డయాగ్నోసిస్ చేయడానికి లైక్ వాళ్ళకి ఏ రేంజ్ లో గురక వస్తుంది అనేది డయాగ్నోసిస్ చేయడానికి ఏం చేస్తారు? అంటే గురక అన్నది క్రైటీరియా అందులో మనం ఒకటేనండి. ఫస్ట్ అది క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని డిస్టర్బ్ చేయడమే. అంటే యూజువల్ గా మనం ఏంటంటే స్లీప్ ఎందుకు మనం ఇది చేస్తున్నాము అని అంటే దట్ ఈస్ ది న్యాచురల్ హీలింగ్ టైం ఫర్ ఏ బాడీ. నిద్ర ఎందుకు పోతున్నాం? సహజంగా ఆ రోజు మనం వేర్ అండ్ టేర్ బాడీలో ఏది జరిగిందో అది అంతా ఆ టైంలో మన సెల్ఫ్ హీలింగ్ మెకానిజంలో ఆ స్టార్ట్ అయ్యే టైమే స్లీప్. అందుకే ప్రాపర్గా స్లీప్ ఉన్న వాళ్ళకి ఏ రోగాలు లేవు అన్నది వినికిడి పాతకాలంలో సాంగ్. దట్ ఈస్ ది సేమ్ థింగ్. ఎందుకంటే న్యాచురల్గా బాడీ అన్ని క్లియర్ చేసుకుంటుంది తనంతటా అదే. ఈ రోజు ఇది డ్యామేజ్ అయింది, దీన్ని రిపేర్ చేయాలి, ఈ రోజు దానికి సంబంధించిన ప్రక్రియ అంతా ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. అందులో ఇప్పుడు మనం దాన్ని తెలుసుకోవడానికి స్లీప్ స్టడీ అన్నది ఒకటి చేస్తామండి. స్లీప్ స్టడీ చేసుకున్నప్పుడు మనకి ఈ సదరు వ్యక్తి ఎంతసేపు గురక ఉంది, ఎంత లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ తినకి పడిపోతుంది అంటే అది ఎవిడెంట్గా మనం చెప్పలేమండి. అంటే మనము సేమ్ ఈసీజీ లాగానే కొన్ని మానిటర్స్ కనెక్ట్ చేసి తను నిద్రపోతున్న వేళలోనే జస్ట్ మానిటర్స్ అన్ని కనెక్ట్ చేసి మానిటర్లో మనం రెగ్యులర్గా చేస్తుంటామండి. అదే స్లీప్ స్టడీ. ఆ స్లీప్ స్టడీలో మనకు తెలిసేది ఏంటి, ఏ స్టేజ్లో తినకి ఎక్కువ గురికెళ్తుంది, ఈ పడుకునేటప్పుడు ఎంత లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ కింద పడిపోతున్నాడు, ఎంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంది, ఎంత డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది, స్లీప్లోకి తొందరగా వెళ్తున్నాడా లేదా, అంటే వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే స్లీప్ స్టడీ రిపోర్టింగ్ కూడా చాలా విధాలుగా చూస్తామండి. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంది అనేది చూస్తారు. అది అందులో మనకు తెలుస్తుందండి. దానివల్ల ఫస్ట్ మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది అనమాట. దాని తర్వాత మిగతా ఒబేసిటీకి రిలేటెడ్ థింగ్స్ కానీ, షుగర్కి రిలేటెడ్ థింగ్స్ కానీ, కార్డియాక్ ఇష్యూస్ ఏమైనా డెవలప్ అయ్యావా, ఇవన్నీ తర్వాత జరిగే కాంప్లికేషన్స్ అని చెప్తాము. అంటే స్లీప్ స్టడీ చేయడానికి ఆ పేషెంట్ ఒక నైట్ ఇక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుందా? డెఫినెట్లీ అండి. అంటే ఈ మధ్య ఈవెన్ ఇంట్లో కూడా చేసేస్తున్నామండి. అంటే మీరు హాస్పిటల్లో ఉండి చేయాల్సిన స్టడీస్ అంటే ఫస్ట్ బేసిక్గా డయాగ్నోస్ చేయడానికి ఏది ఉందో, అంటే తినకి ఎంత వరకు డ్యామేజ్ అయ్యింది, ఎంతవరకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అయ్యింది, ఎంత స్నోరింగ్ ఉంది, ఎంత ఆక్సిజన్ డిసాచురేట్ అవుతున్నారు అన్నదానికి స్లీప్ స్టడీస్లో కూడా మల్టీ లెవెల్స్ ఉంటాయండి. సో ఆ మల్టీ లెవెల్లో ఫస్ట్ మనం బేసిక్గా కనుక్కునేది ఇంట్లో చేయొచ్చండి. హాస్పిటల్లోనే చేయాలని ఏం లేదు, ఇంట్లో కూడా చేయొచ్చు. ఇన్ కేస్ అందులో మనకు ఒక డయాగ్నోసిస్ అంటే మనం దానికి ఒక నిర్ధారణకు వచ్చేసామనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ నేను ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది తనకి. ఆ ట్రీట్మెంట్ చేయడానికి టైట్రేషన్ స్టడీస్ అంటామండి. అంటే పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని ఇస్తాం అనమాట ట్రీట్మెంట్లో. దానికోసం అన్నది సెకండ్ డే కూడా మనం ఒక రోజు అది హాస్పిటల్లో అడ్మిట్ చేసి డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటే మాత్రం బాగుంటుందండి. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. సో మొత్తానికి గురకని చాలా సింపుల్గా తీసుకోకూడదు. సో వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవితే దానికి సంబంధించినటువంటి చాలా రకాల శస్త్రచికిత్సలు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈజీగా దాన్ని క్యూర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా ఉన్నాయండి. అంటే కరెక్టబుల్ కాజెస్ ఉన్నాయి దానికి. ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్పాను, డిఎన్ఎస్, సెప్టల్ డీవియేషన్ ఉంది, టాన్సిల్స్, ఎడినాయిడెక్టమీస్, ఇలాంటి సింపుల్ కారణాల వల్ల ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ సర్జరీ చేస్తే నెక్స్ట్ డే నుంచి మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇలాంటివి మీరు అన్నెసెసరీగా ఒక అపోహ, అలసటతో గురక వస్తుంది అన్న ఒక అపోహతో ప్రతిదీ దాని మీద తోసేయడం అన్నది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గురక రావడానికి కారణాలు, దానికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ.